పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళడం ఇంకా ఈజీ అనుకుంటా మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎంట్రీ ఇవ్వడం కంటే. రీసెంట్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది వర్క్ పని మీద. ముందు రోజే ఎంతమంది వెళ్తున్నాం, ఎన్ని ల్యాప్టాప్స్, దాని సిరీస్ నెంబర్స్, మోడల్ నేమ్స్ అన్ని మెయిల్ చేయాలి. ఆ మెయిల్ చేయడానికి మనకు ఒక రోజు ప్రాసెస్ పడుతుంది అనమాట. సో ఆ లోపలికి వెళ్ళగానే ఆ మెయిల్ చెక్ చేసుకుని దాని యాక్సెప్టెన్స్ మెయిల్ వాళ్ళకి వస్తుంది, సెక్యూరిటీ వాళ్ళకి. అది వాళ్ళు చెక్ చేసుకుని పేపర్లు ఇస్తారు. ఇందులో మనం అన్ని తెచ్చిన బ్యాగ్ లో ఉన్న ప్రతి వస్తువు, ఇయర్ ఫోన్స్, క్యాష్ ఎంత ఉంది, కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, ప్రతిదీ, మోడల్స్, వాటర్ బాటిల్స్ అన్ని రాయాలి. అప్పుడు వాళ్ళ బ్యాగ్ తీసుకొని మనం రాసినవి అక్కడ ఉన్నవి కరెక్టా కాదని చెక్ చేసుకుంటారు. అప్పుడు మనం నుంచోబెట్టి చెక్ చేస్తారనమాట. దుబాన్ అయితే తీసి చూపించాలి, షూస్ అయితే ఇప్పి చూపించాలి, కర్చీఫ్ అయితే దులిపి చూపించాలి. ప్రతిదీ చెక్ చేసాక ఒక 1 అవర్ పడుతుంది. ఆ ప్రాసెస్ అయ్యాక ఒక ఐడి కార్డ్ నెంబర్ ఇస్తారు మనకి. ఆ కార్డు పట్టుకుని అక్కడే ఉన్న వెహికల్ ఎక్కాలన్నమాట. మనం ఏ ఆఫీస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ చెప్తే అక్కడ దింపుతారు. అక్కడికి వెళ్ళాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఎక్కడికో దగ్గరికి వెళ్తానంటే బయట ఇది ఒబ్బేమంటారు. సో నా వర్క్ అయిపోయింది. ఆఫ్టర్నూన్కి ఆ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ పాండ్ కనిపించింది అనమాట. అది ఒక పెద్ద ఎక్వేరియం లాగా ఉంది. ఆ పాండ్ చుట్టూ రౌండ్ వేసాం నేను మా కొలీగ్స్. సో చిన్నప్పుడు ఇలాంటి ఆఫీసులు చూస్తే ఇలాంటి అట్లా పని చేయాలనిపించేది. ఇప్పుడు అర్థమైపోయింది ఎక్కడ పని చేసినా అదే దోల, అదే తీరుతుందని. ప్లీజ్